2 నెలలుగా పోలీసులు ముప్పుతిప్పలు పెట్టిన వైసీపీ నాయకుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు దొరికారు. పోలీసులు ఆదివారం ఆయన అదుపులోకి తీసుకున్నారు. కేరళలో తలదాచుకున్న కాకానిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకానిని సోమవారం ఉదయానికి నెల్లూరుకు తీసుకురానున్నారు. కాగా ఇటీవల సుప్రీంకోర్టు కూడా కాకాని ముందస్తు బెయిల్ను తిరస్కరించింది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు కాకానిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి A4గా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఆయనకు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా కోరారు. కానీ కాకాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయినప్పటికీ కాకాని పోలీసులు ఎత్తిన విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులన్నింటి నుంచి రక్షణ పొందేందుకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఆయన. కానీ ఆయన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మరోవైపు 2 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాని జాడ కనిపెట్టేందుకు పోలీసులు చాలా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కాకాని కేరళలో ఉన్నట్టు సమాచారం అందుకున్నారు. వెంటనే ఆయన ఉన్న ప్లేస్ కి వెళ్లిన పోలీసులు కాకానిని అదుపులోకి తీసుకున్నారు. 2 నెలలుగా పోలీసులు ముప్పుతిప్పలు పెట్టిన వైసీపీ నాయకుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు దొరికారు. పోలీసులు ఆదివారం ఆయన అదుపులోకి తీసుకున్నారు. కేరళలో తలదాచుకున్న కాకానిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకానిని సోమవారం ఉదయానికి నెల్లూరుకు తీసుకురానున్నారు. కాగా ఇటీవల సుప్రీంకోర్టు కూడా కాకాని ముందస్తు బెయిల్ను తిరస్కరించింది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు కాకానిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి A4గా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఆయనకు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా కోరారు. కానీ కాకాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయినప్పటికీ కాకాని పోలీసులు ఎత్తిన విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులన్నింటి నుంచి రక్షణ పొందేందుకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఆయన. కానీ ఆయన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మరోవైపు 2 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాని జాడ కనిపెట్టేందుకు పోలీసులు చాలా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కాకాని కేరళలో ఉన్నట్టు సమాచారం అందుకున్నారు. వెంటనే ఆయన ఉన్న ప్లేస్ కి వెళ్లిన పోలీసులు కాకానిని అదుపులోకి తీసుకున్నారు.